హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ డివోషనల్. మరికొన్ని రోజుల్లో ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం కానుండడంతో ప్రతి ఒక్కరూ కొత్త ఆశలు ఆశయాలతో 2026లోకి అడుగు పెట్టాలని ఎదురు చూస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త ఏడాదిలో అనేక గ్రహాలు తమ స్థానాలను మారుస్తుండడంతో గజకేసరి యోగం, హంసరాజ యోగం, బుధాదిత్య రాజయోగం, మహాలక్ష్మి రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ శుభయోగాల ప్రభావంతో మిథునం సహా 5 రాశుల వారికి విశేష లాభాలు కలగనున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించడం, పెండింగ్ పనులు పూర్తి కావడం, కుటుంబ జీవితంలో ఆనందం పెరగడం వంటి శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయని అంచనా. వృషభ రాశి వారికి 2026లో ఉద్యోగ రంగంలో ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తాయి. ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు పనిలో స్థిరత్వం, మద్దతు లభిస్తే జూన్ నుంచి అక్టోబర్ వరకు పరిస్థితులు సాధారణంగా కొనసాగుతాయి. శుభయోగాల సమయంలో ఉన్నతాధికారుల సహకారం, ఏకాగ్రత పెరగడం, ఆరోగ్యం మెరుగ్గా ఉండడం వంటి లాభాలు కలుగుతాయి. మిథున రాశి వారికి శని, గురు ప్రభావంతో మానసిక ప్రశాంతత లభించి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా పరిస్థితి అనుకూలంగా ఉండగా విద్యార్థులు కష్టపడి మంచి ఫలితాలు సాధిస్తారు. తులారాశి వారికి 2026 ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండనుంది. శని సంచారంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. జూన్ తర్వాత గురు ప్రభావంతో కోరుకున్న చోటుకు బదిలీ, ఆదాయం పెరగడం వంటి ఫలితాలు కనిపిస్తాయి. మకర రాశి వారికి కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరమైనప్పటికీ గురు ప్రభావంతో ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. వ్యాపారులకు లాభాలు, విద్యార్థులకు జూన్ నుంచి అక్టోబర్ వరకు అనుకూల కాలం ఉంటుంది. కుంభరాశి వారికి కూడా కొత్త ఏడాది అనేక శుభ ఫలితాలను అందించనుంది. శని 3వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు, కెరీర్లో పురోగతి, సమాజంలో గౌరవం పెరగనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ వివరాలన్నీ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడుతున్నవి.